రైతన్నలారా, దేవుడు మీ భూమి పంటను ఇలా దీవిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 13-16 వచనములు, జకర్య 10వ అధ్యాయము 1వ వచనము, యోవేలు 2వ అధ్యాయము 23-25 వచనములు. ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పదార్థముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా మీ భూమిని దీవించును. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ దేవుడైన యెహోవాను స్తుతించెదరు. మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఆమేన్.